మనందరికీ తెలుసు లోక్సభలో 543 మంది ఎంపీలు ఉంటారు. రాజ్యసభకు వచ్చేసి 245 మంది ఎంపీలు ఉంటారు. లోక్సభకు ఎన్నికయ్యే ఎంపీలు డైరెక్ట్ ఓటింగ్ ద్వారా అంటే ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ఎంపీలు లోక్సభలో కూర్చుంటే, రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ ఎంపీలు రాజ్యసభలో కూర్చుంటారు. లోక్సభ, రాజ్యసభ ఈ 2 హౌజెస్ ప్లస్ ప్రెసిడెంట్ కలిపితే పార్లమెంట్ అంటారు. అయితే ఈ రాజ్యసభలో 245 మంది ఎంపీలు ఉంటే అందులో 24 మంది ఎంపీల టర్మ్ పీరియడ్ అయిపోయింది ఈ జూన్ తోటి. కాబట్టి దానికి ఎలక్షన్ కాబోతుంది. జూన్ 1 షెడ్యూల్ వస్తుంది. జూన్ 18 ఎలక్షను, జూన్ 20 వరకు రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఈ 24 మంది ఎంపీలు ఖాళీ అయ్యే స్థానాలు ఎక్కడి నుండి అంటే ఆంధ్రప్రదేశ్ నుండి 4 రాజ్యసభ ఎంపీలు టర్మ్ పీరియడ్ అయిపోయింది, అక్కడ ఎలక్షన్ కాబోతుంది. అట్లే కర్ణాటకలో 4, గుజరాత్ 4, మధ్యప్రదేశ్, రాజస్థాన్ 3, జార్ఖండ్ 2, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం ఒక్కొక్కటి. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఏం ఎలక్షన్ లేదు. గత నెలలనే సింఘ్వి ఉన్ని వేం నరేందర్ రెడ్డి ఎన్నికైళ్ళు. మొత్తం మన దగ్గర 7 స్థానాలు ఉంటాయి, అందులో 2 ఖాళీ ఉంటాయి, అవి కూడా భర్తీ అయినాయి. మన దగ్గర ఎవరెవరు ఉన్నారంటే సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి మొన్ననే ఎన్నికైళ్ళు, అనిల్ కుమార్, రేణుకా చౌదరి, పార్థసారథి రెడ్డి, దామోదర్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర. ఈ 7గురిట్లో మొత్తం మన రాజ్యసభ స్థానాలు తెలంగాణకు సంబంధించి 7 స్థానాలే ఉంటాయి. అందులో 4 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ నుండి ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ నుండి పార్థసారథి రెడ్డి ఉన్నాయి, దామోదర్ రావు 2028లో టర్మ్ వాళ్ళ క్లియర్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆ బ్యాచ్లో మనకు ఎన్నిక వస్తుంది. ఇప్పుడు ఈ రాజ్యసభ ఎలక్షన్ సంబంధించి తెలంగాణ ఎమ్మెల్యేలు ఓటేయడానికి ఏం ఎలక్షన్ లేదు, మన బ్యాచ్కి ఏం లేదు. అయితే ఈ ఎన్నికల క్యాలిక్యులేషన్ ఎట్లుంటుందంటే ప్రతి రాష్ట్రంలో ఎంతో 1, 2, 3 ఖాళీలు ఉంటాయి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ది మనం మాట్లాడుకుందాం ఎగ్జాంపుల్ కోసం. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి కదా, 4 ఖాళీలు ఉన్నాయి రాజ్యసభ కోసం. ఈ 4 కోసం ఎవరెవరు ఓటేయాలి, ఎంతమంది ఓటేసి గెలిస్తే ఈ 4 ఏ పార్టీ నుండి ఎన్నిక కాబడతారు అనేది మనం మాట్లాడుకుందాం. 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి కదా, డివైడెడ్ బై 4 ఖాళీ స్థానాలు ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ 4 ఎంపీల కోసం, రాజ్యసభ ఎంపీల కోసం. సో 175+1 ఫార్ములా అది. మన నియోజకవర్గాలు, ఎమ్మెల్యే నియోజకవర్గాలు +1 డివైడెడ్ బై ఖాళీ స్థానాలు 4 వచ్చిన ఆన్సర్కి +1 మళ్ళా కలిపితే అంతమంది ఎమ్మెల్యేలు ఓటేస్తే ఆ ఎంపీలు ఎన్నిక కాబడతారు అన్నట్టు. ఇప్పుడు క్యాలిక్యులేషన్లో ఒకసారి చూద్దాం. 175 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, +1 ఈక్వల్స్ 176 డివైడెడ్ బై ఖాళీ స్థానాలు 4 అంటే 44 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా 44 మంది ఒకటే సైడ్ ఓటైతే ఆ ఎంపీ విన్ అవుతాడు అన్నట్టు. అట్లా స్టార్ట్ అవుతుంది, అట్లా ఎలక్షన్లో ఎన్నుకోబడతారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలా 245లో ఎన్డీఏకు 148 సీట్లు ఉన్నాయి. ఇండియా కూటమికి 70 ఉన్నాయి. ఎన్డీఏకు 148, అందులో బీజేపీకి 113 అయితే ఇండియా బ్లాక్కి 67 నుండి 70 ఉన్నాయి. వీటికి మెజారిటీ రాజ్యసభలో బిల్లు ఆమోదపరచాలంటే 245 మొత్తం స్థానాలలో 123 మంది ఓకే అయితే ఓకే అయినట్టే. అందులో బీజేపీకి 148 ఉన్నది. కానీ ఇవి నార్మల్ బిల్స్కి రాజ్యాంగ సవరణ చేయాలన్నా అంటే అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లాంటివి చేయాలంటే 2/3 ఆఫ్ మెజారిటీ ఉండాలి. అంటే 245 × 2/3 చేస్తే 164 వస్తారు. ఆ 164 మార్క్ ఇప్పుడు ఈ రాజ్యసభ ఈ 24 స్థానాలలో ఎలక్షన్ అయినాక గెలిస్తే ఈ 148 ఉన్న బీజేపీకి వస్తుందా రాదా అనేది మనం మాట్లాడుకుందాం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో 4 ఖాళీలు ఉన్నాయి కదా, 4కి 4 ఎన్డీఏ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిపితేనే దాదాపు 150 మంది ఎమ్మెల్యేలు దాకా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో 4 ఎన్డీఏకే ఓటేస్తారు, ఎన్డీఏ నుండే ఎన్నుకోబడతారు. గుజరాత్లో మ్యాక్సిమం 3 రావచ్చు, వస్తే 4 రావచ్చు 4 ఖాళీలలో. కర్ణాటకలో 4 ఖాళీ ఉన్నాయి రాజ్యసభ స్థానాలు, అందులో ఒకటే ఎన్డీఏ గెలుస్తుంది, మిగతా 3 కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 3 ఉన్నాయి, 3కి 3 ఎన్డీఏకే వస్తాయి. రాజస్థాన్లో 3 ఉన్నాయి, అందులో పక్కాగా 2 ఎన్డీఏ కూటమికి. జార్ఖండ్లో 2 ఉన్నాయి, అందులో ఒకటి ఇటు ఒకటి అటు. ఇక చిన్న రాష్ట్రాలల్లో 4 ఉన్నాయి, అటు 2 ఇటు 3, అటు 2 ఇటు 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మొత్తానికి ఈ 24 ఇప్పుడు ఉన్న దాంట్లో కన్నా ఒక +4 నుండి +6 బీజేపీకి వచ్చే అవకాశాలనే ఇండియా కూటమికి
యాజ్ యూజువల్ మళ్ళీ వాళ్ళు డౌన్ ట్రెండ్లో ఉన్నారు. -2 నుండి -4 అయ్యే సీట్లు ఉన్నాయి. మొత్తం వీటి క్యాలిక్యులేట్ చేస్తే 152 నుండి 154 రాజ్యసభ స్థానాలలో ఎన్డీఏ కూటమి కూర్చోబోతుంది. అయితే ఈ 24 మందిలో ఇద్దరు సూపర్ సీనియర్స్ ఉన్నారు. సీనియర్ సిటిజన్స్, సీనియర్ ఎంపీస్. ఎవరంటే మల్లికార్జున్ ఖర్గే 85 సంవత్సరాల పెద్ద మనిషి. ఇతను ఈ పోస్ట్ నుండి రిటైర్డ్ ఖాళీ కాబోతున్నాడు. మళ్ళీ ఎంపీ ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీని ఎవరు కాపాడలేరు. ఆయనకు ఏఐసిసి ప్రెసిడెంట్ పోస్ట్ ఎట్లా ఉన్నదో అది చాలు. ఇక సీనియర్ సిటిజన్స్ను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి వీళ్ళందరినీ కొత్త వాళ్ళని తీసుకోవాలి. కొంచెం కష్టపడ్డోళ్ళను లేకపోతే జెన్జీని, యూత్ని తీసుకుంటే మన కాంగ్రెస్ పార్టీకి ఆశలు ఉంటాయి. సేమ్ అట్లే కర్ణాటకలో కూడా ఇక ఆయన రాజకీయాలలో ప్లస్ పొలిటికల్ కూడా రిటైర్డ్ కావచ్చు. ఎందుకంటే పెద్ద మనిషి 93 సంవత్సరాలు దేవగౌడకి. కాబట్టి వీళ్ళిద్దరూ ప్రాపర్గా రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు. తీసుకున్నా కూడా మన ఖర్గేకి ఏఐసిసి ప్రెసిడెంట్ ఇంకొన్ని రోజులు ఉంటాడు. సో ఇది రాజ్యసభకు సంబంధించి. దీనికి తెలంగాణకి ఎటువంటి సంబంధం లేదు. 2028 దాకా తెలంగాణకు రాజ్యసభ ఎన్నికలు రావు. మన తెలంగాణలో ఉన్నది 7 స్థానాలు. 7 ఫిల్ అయి ఉన్నాయి. 4 కాంగ్రెస్ వాళ్ళు, 3 బీఆర్ఎస్ వాళ్ళు ఫిల్ అయి ఉన్నారు. థ్యాంక్ యూ.